ఆయన ప్రార్థన చేసినటువంటి కొండ, ఆయన ఏర్పరిచినటువంటి కొండ కింద వచ్చేది అలా ఉంటుంది. గుడి కింద గుడి ఏంటి కొండ మీద వచ్చి ఉంటుంది. ఆయన చచ్చిపోయింది కొండ మీదే, ఆయన చంపేసింది కొండ మీదే. అనగా ఇదంతా మద్రాసు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు ఏంటి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఆయన చనిపోయినటువంటి ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆయన మ్యూజియం, ఇది మ్యూజియం అనాలి చెప్పాలంటే. ఆయన వచ్చినప్పుడు వచ్చినటువంటి చెట్లు అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా మరి దర్శించాల్సినటువంటి, ఇదివరకు వచ్చాను కానీ అప్పుడు ఎంత ఇది లేదు. ఇప్పుడు చాలా బాగా ఏర్పాటు చేశారు మ్యూజియం అని కూడా. బుక్స్ కానీ, ఆయన బుక్స్ కానీ ఏంటి బాగుంది. ఇవన్నీ కూడా ఆయన బుక్స్, వాడినటువంటి కుండలు, వాటి పెంకులు ఇవి ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వాడినటువంటి కుండలు ఇవి. ఆయన మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఉన్నటువంటి ఈ రాళ్ళు కొండ మీద ఇవన్నీ కూడా ఒక మ్యూజియంగా పెట్టారు. మరి చర్చిలో ఉన్నప్పుడు ఆయన నడిపించినటువంటి గంట, అది వచ్చేసి మరి బాప్తిస్మం, ఇది నీళ్ళు ఇచ్చేది, ఇవన్నీ కూడా జలకరించేది. 7 స్తంభాల దీపం, కానుకలు. మరి మనం ఇవన్నీ కూడా మరి అందరూ దర్శించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఇలాంటిది.